హలో ఎవ్రీవన్, నేను మీ ఆచార్య. ఈరోజు బిగ్ బాస్ సీజన్ 8 ఎపిసోడ్ 1 రివ్యూ ఇవ్వడానికి మీ ముందుకు వచ్చున్నాను. సీజన్ 8 ఎపిసోడ్ అనేది చాలా అట్టహాసంగా ప్రారంభం జరిగిందండి. అయితే ఇందులో ఎంతమంది కంటెస్టెంట్స్ వచ్చారన్నది మనం ఆల్రెడీ చూసాం. వాళ్ళ కంటెస్టెంట్స్ ఏ రకమైనటువంటి గేమ్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది, నాగార్జున గారు వాళ్ళందరికీ ఏ రకమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి బిగ్ బాస్ గురించి చెప్పడం జరిగిందో మనం తెలుసుకుందాం. మొదటగా చూసినట్లయితే మనము నాగార్జున గారు పూర్తిగా ఆ బిగ్ బాస్ హౌస్ అంతటిని కూడా తిరిగి చూపించడం జరిగింది. ఏ రూమ్ స్పెషాలిటీ ఏంటి అన్నది మీరు గమనిస్తే ప్రతి రూమ్కి సంబంధించి ఆయన చెప్పిన ఒక్కొక్క పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే గేమ్ మొత్తాన్ని ఇన్ఫినిటీ అనే దాంతో కంపేర్ చేస్తూ ఏ రకమైన స్పెషాలిటీ ఉంది ఒక్కొక్క ఏరియాకి అనేది చెప్పడం జరిగింది. మొదటగా గార్డెన్ ఏరియా అనేది తీసుకువెళ్ళడం జరిగింది. గార్డెన్ ఏరియాలో చూసినట్లయితే నేచర్ థియరీ, బుల్ ఫైట్, అన్లిమిటెడ్, అదేవిధంగా ఎండ్లెస్ గేమ్స్ ఉంటాయి. అక్కడ వాళ్ళందరూ పోటాపోటీగా ఈ యొక్క గార్డెన్ ఏరియాలోనే తలపడడం జరుగుతుంది అన్న దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎప్పుడు అక్కడే జరుగుతుంది, కానీ ఇక్కడ అన్లిమిటెడ్ గేమ్స్ ఇప్పుడు ఉండబోతున్నాయి అనేది నాగార్జున గారు ఇచ్చినటువంటి సంకేతం దాని ద్వారా. అదేవిధంగా చూసినట్లయితే మీరు ప్రతిసారి ఇదంతా గార్డెన్ ఏరియా అంతా కూడా జస్ట్ గార్డెన్, స్విమ్మింగ్ పూల్, జైలు ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇప్పుడంతా డెకరేషన్ ఎలా ఉందంటే నేచర్ని ఎక్కువగా చూపించడం జరుగుతుంది అనమాట ఇందులో. నెక్స్ట్ స్విమ్మింగ్ పూల్ చూపించడం జరిగింది. ఈ స్విమ్మింగ్ పూల్ గురించి చెప్తూ ఎంత గొప్పగా వర్ణించారంటే అక్కడ సాగర కన్యలు సేద తీరుతూ ఉంటారు. అదేవిధంగా చాలా అందమైన ఆటలు ఆడుకునేటువంటి అందరూ అక్కడ ఉండడం జరుగుతుంది గ్రూప్గా అనేది చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ ఇన్ఫినిటీ రూమ్కి వెళ్ళడం జరిగింది. దాని గురించి ఎంత పవర్ఫుల్గా ఉంటుంది, అది ఎంత స్పెషల్ రూల్స్ ఏమి ఉన్నాయి, ఇంకా ఓపెన్ చేయలేదు ఆ రూమ్ని. ఓపెన్ చేయకముందే ఆయన దాని గురించి జస్ట్ ఒక హింట్ ఇవ్వడం జరిగింది. దీని గురించి తర్వాత చెప్తాను రాబోయే రోజుల్లోనే చెప్పడం జరిగింది. నెక్స్ట్ రెస్ట్ రూమ్స్ చూపించారు. రెస్ట్ రూమ్స్ గురించి చాలా ఫన్నీగా చెప్పారు నాగార్జున గారు. ఎప్పుడు చూసినా కూడా రెస్ట్ రూమ్స్లోనే అందరూ ఎక్కువగా గాసిప్స్ మాట్లాడుకోవడం కావచ్చు, లేకపోతే ఫ్రస్ట్రేషన్ అంతా అక్కడే తీర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. సో కొంతమంది నిజంగా భావోద్వేగానికి గురై ఏడుస్తూ ఉంటుంటారు, మరికొందరేమో ముసరి కన్నీరు కారుస్తూ ఉంటారు అనేది నాగార్జున గారు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ అక్కడ. నెక్స్ట్ గోల్డెన్ రూమ్ వచ్చేటప్పటికి స్ట్రాటజీ ప్లేయర్స్ రూమ్ అని చెప్పడం జరిగింది. అంటే ఎవరైతే ఈ యొక్క బిగ్ బాస్ సీజన్ 8లో ఆపర్చునిటీస్ అన్నిటిని గ్రాప్ చేసుకుంటారో వాళ్ళు ఈ యొక్క గోల్డెన్ రూమ్లోకి వెళ్ళడం జరుగుతుంది అన్నది ఆయన చెప్పడం జరిగింది. గోల్డెన్ రూమ్కి ఎంటర్ అయ్యే ముందే జిరాఫీ సింబల్ అనేది ఒకటి ఉంది అక్కడ. జిరాఫీ అనేది ఎందుకంటే చూపించడం అక్కడ ఎంత ఎత్తులో ఉన్నదానైనా జిరాఫీ అడవిలో చక్కగా పైకెత్తి తలని తన నోటితో అందుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ గోల్డెన్ రూమ్ అనేది ఎంత ఎత్తైన శిఖరాన్ని అయినా వచ్చిన పార్టిసిపెంట్స్ స్ట్రాటజీస్ను ఉపయోగించి ఏ విధంగా చేజెక్కించుకుంటారు అని చెప్పడం కోసము అక్కడ నాగార్జున గారు ఆ విధంగా చెప్పడం జరిగింది. సో అదేవిధంగా ఎవరైతే ఈ స్ట్రాటజీస్ని వేసి చక్కగా ముందుంటారో వాళ్ళని ది లైన్ ఆఫ్ ది హౌస్ అని నాగార్జున గారు చెప్పడం జరిగింది. మీరు చూసినట్టయితే బిగ్ బాస్ సీజన్ 8 రూమ్ అంతా చూపించేటప్పుడు, హౌస్ మొత్తాన్ని చూపించేటప్పుడు సింహం నడుస్తూ ఉన్నట్లు బ్యాక్గ్రౌండ్లో రావడం జరుగుతూ ఉంది. ఇదంతా కూడా స్పెషల్ ఎఫెక్ట్స్ ఇవ్వడానికి, అదేవిధంగా బుల్స్ పోటీ పడుతున్నట్టు, మొసలి కన్నీరు వచ్చినప్పుడు మొసలిని చూపించడం, ఇదంతా కొంచెం ఇంటరాక్టివ్గా, అదేవిధంగా చాలా 3D ఎఫెక్ట్స్తో, విఎఫ్ఎక్స్తో ఇవ్వడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది ఇదంతా కూడా. నెక్స్ట్ చూసినట్టయితే లివింగ్ ఏరియా చూపించడం జరిగింది. లివింగ్ ఏరియా అనేది ఎప్పుడు నాగార్జున గారు ప్రతి ఒక్కరిని సాటర్డే సండే అక్కడే సమావేశపరిచి వాళ్ళు చేసినటువంటి తప్పులు కావచ్చు, మంచి కావచ్చు అంతా చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో అయితే ఇప్పుడు ప్రత్యేకంగా ఆయన చెప్పింది ఏంటంటే ఎవరు పూలో ఎవరి పిల్లో ప్రతి వీకెండ్ మనం తేలుద్దాం అన్నారు. అంటే ఇక్కడ జరిగేటువంటి చాలా టాస్క్లు అన్నీ కూడా చాలా టఫ్గా ఉండబోతున్నాయన్నది మనకు అర్థమవుతుంది దీని ద్వారా. సో దానివల్ల ఏం జరుగుతుందంటే ప్రతి వారం ఏం జరిగింది, ఎవరు తప్పు చేశారు, ఎవరు కరెక్ట్గా ఉన్నారని నాగార్జున గారు ఈసారి ఇంకా ఎక్కువగా ఇంటెన్సిటీతో చెప్పడం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఇక చూసినట్టయితే బెడ్రూమ్స్ మొత్తం 3 ఉన్నాయండి. 3 బెడ్రూమ్స్కి 3 కాన్సెప్ట్స్ ఇవ్వడం జరిగింది. అందులో చూసినట్లయితే ఫస్ట్ తూనీగా బెడ్రూమ్ వచ్చేటప్పటికి తూనీగా అదృష్టానికి చిహ్నం అని చెప్తూనే ఎవరైతే కష్టపడతారో
వాళ్ళు కష్టపడ్డప్పటికీ కొంచెం అదృష్టం ఉండాలి. అదృష్టం ఉన్న వాళ్ళు ఈ రూమ్లోకి రావడం జరుగుతుంది అనేది నాగార్జున గారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ చూస్తే పీకాక్ బెడ్రూమ్. పీకాక్ బెడ్రూమ్ వచ్చేటప్పటికి స్ట్రెంగ్త్ అండ్ పవర్. ఎవరైతే ఎక్కువ స్ట్రెంగ్త్ పవర్ యూజ్ చేసి చక్కగా గేమ్స్ని ఆడుకుంటూ ముందుకు వెళ్తారో వాళ్ళు ఈ యొక్క బెడ్రూమ్ని పొందడం జరుగుతుంది అన్నది చెప్పడం జరిగింది. నెక్స్ట్ జీబ్రా బెడ్రూమ్. జీబ్రా బెడ్రూమ్ వచ్చేటప్పటికి జీబ్రా అనేది ఏంటంటే ఎలా ఇచ్చారంటే లొంగడు వంగడు ఈ రకమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్న కంటెస్టెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ బెడ్రూమ్కి షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా చూసినట్లయితే మీకు త్రీ బెడ్రూమ్స్ ఇవన్నీ కూడా సీజన్ 7లో కూడా మనం చూసాం. బెడ్రూమ్స్ సెగ్రిగేట్ చేయడం జరిగింది. డిఫరెంట్ కాన్సెప్ట్స్తో ఒక్కొక్క బెడ్రూమ్లో ఉండడం జరిగింది. సో ఇదంతా కూడా ఒక గేమ్స్ని రక్తి కట్టించడం కోసం చేసేటువంటి పని అని నాకు అర్థమవుతుంది. నెక్స్ట్ కిచెన్ చూపించడం జరిగింది. కిచెన్ చూసినట్లయితే ఇది అందరికీ చాలా ఫేవరెట్ ఏరియా. అఫ్కోర్స్ ప్రతి ఒక్కళ్ళు ఫుడ్ ఉంటేనే మనం చక్కగా పని చేయగలుగుతాము, ఏదైనా ఎంటర్టైన్మెంట్ కానీ కంటెంట్ కానీ ఇవ్వగలుగుతాము. బట్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎప్పుడు ఉండే కిచెన్ ఏంటంటే అనేక రకాల గొడవలకు కారణమవుతూ ఉంటుంది. కిచెన్ నుంచే ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. లైక్ నాకు ఇది నచ్చలేదని, అది నచ్చలేదని, నాకు కొంచెమే ఇచ్చారని, లేకపోతే ఫుడ్ లేదని, లేకపోతే వేస్ట్ అయిందని, ఇలా చాలా రకాలుగా ఉన్నాయి. సో ఇక్కడ ఏం జరిగింది, కిచెన్లో ఇది చాలా ఫేవరెట్ ఏరియా అన్నారు. అందులో మంకీస్ని చూపించారు. ఎందుకని, కీచులు ఆడుకునేది ఎక్కువగా మంకీస్ అనమాట. ఈ కోతులు ఎక్కువగా అల్లరి చేస్తూ గొడవ చేసుకుంటూ ఉంటాయి ఫుడ్ కోసం, చాలా హడావుడి చేస్తూ ఉంటాయి. కాబట్టి కోతుల్ని అక్కడ చూపించడం జరిగింది. ఇప్పుడు హౌస్ మేట్స్ అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క కోతిలాగా అక్కడ ఫుడ్కి సంబంధించిన విషయంలో గొడవ పడడం జరిగే అవకాశం ఉంది అన్నట్టుగా. అక్కడ ఆకలి తీరితే కానీ సంతోషం మొదలవుతుంది అని నాగార్జున గారు చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఈ యొక్క పాయింట్లోనే మనకు అర్థమైపోతుంది, ఆకలి తీరాలి అంటే మనం ఎంతో చెయ్యాలి, ఎన్నో టాస్కుల్లో గెలుపొందిన తర్వాత మన ఆకలి తీరుతుంది, అప్పుడే మనకు సంతోషం ఉంటుందనే ఒక మీనింగ్తో ఆయన చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే కన్ఫెక్షన్ రూమ్కి చూపించడం జరిగింది. కన్ఫెషన్ రూమ్ అనేది నిజం చెప్పడానికి ఎవరికి ఎన్ని బాధలు ఉన్నా సరే మనసు విప్పి సంతోషంగా లేకపోతే బాధను కానీ ఏదైనా సరే పంచుకోవడానికి, బిగ్ బాస్తో పంచుకోవడానికి ఈ యొక్క రూమ్ అనేది సహకరిస్తుంది అనుకుంటూ నాగార్జున గారు ఆ రూమ్కి తీసుకువెళ్ళడం జరిగింది. ప్రజలందరూ ఆ రూమ్ని చూడడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఇక్కడ చూసినట్లయితే అక్కడ ఆయన చెప్పింది ఏంటంటే కష్టం సుఖం వీటన్నిటితో పాటు కూడా లిమిట్లెస్ అన్నీ ఉంటాయి అన్న విషయాన్ని హైలైట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా బిగ్ బాస్ నాగార్జున గారిని కూడా విష్ చేయడం జరిగింది. నాగార్జున గారు మీరు ఇంట్లోకి రావడం వల్ల ఇంటికి చాలా అందం పెరిగింది అని చెప్పడం జరిగింది. సో ఈ విధంగా నాగార్జున గారిని బిగ్ బాస్ విష్ చేస్తూ ఇక మీరే ఈ కంటెస్టెంట్స్ అందరిని మీరు పరిచయం చేయాల్సి ఉంటుంది, ఈ యొక్క హౌస్కి పంపించాల్సి ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. నేను అదే పనిలో ఉన్నాను బిగ్ బాస్ అంటూ నాగార్జున గారు ముందుకు కదలడం జరిగింది. ఇక చూసుకున్నట్లయితే హౌస్ మేట్స్ అందరూ కూడా 14 మెంబర్స్ ఉన్నారు ఎప్పటిలాగానే. అయితే ఇప్పుడు వచ్చేదానికి డిఫరెన్స్ ఏంటంటే ఎప్పుడు జనరల్గా సింగిల్ కంటెస్టెంట్స్ వస్తుంటారు, కొన్నిసార్లు కపుల్స్ కూడా రావడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే 14 జంటలుగా పంపించారు. వీళ్ళు నిజమైన జంటలు కాదండి, కేవలం గేమ్ కోసమే జంటలుగా ఇవ్వడం జరిగింది. 1 to 14 ఎలా ఉన్నారని చూద్దాం. ఫస్ట్ యాష్మి, ఈమె యాక్ట్రెస్ అనమాట. ఈమె ఫిల్మ్ ఇండస్ట్రీలోనే వర్క్ చేస్తున్నారు, చాలా సీరియల్స్లో యాక్ట్ చేస్తూ ఉన్నారు. ఈమె డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో రావడం జరిగింది. ఈమె ఇంట్రడక్షన్ అంతా కూడా చాలా సరదాగా ఫన్నీగా జరిగింది. ఆమె కొన్ని ఫ్లవర్స్ తీసుకొచ్చి నాగార్జున గారికి ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మూవీకి లేకపోతే ఆయన చేసే స్టైల్స్కి, యాక్టింగ్స్కి, ఆయన హ్యాండ్సమ్నెస్కి వీటన్నిటికి కూడా ఈమె ఫ్లవర్స్ ఇవ్వడం జరిగింది. లాస్ట్గా ఆయన అడిగి ఒక ఫ్లవర్ తీసుకుంది తన కోసం. దట్ వాజ్ సో ఫన్నీ. నెక్స్ట్ నిఖిల్ గారు రావడం జరిగింది. నిఖిల్ గారు కూడా యాక్టర్. ఆయన కొన్ని సీరియల్స్లో మాలోనే చేస్తూ ఉన్నట్టున్నారు. వాటన్నిటి గురించి మీకు ఎక్కువగా అవగాహన ఉంటుంది. ఇక చూసినట్లయితే ఆయన కొన్ని డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ ఇస్తూ ఇక్కడ ఎంటర్ అవ్వడం జరిగింది. ఆయన కూడా ఇక్కడ ఏం జరిగిందంటే యాష్మి ఫస్ట్ చూస్ చేసుకోవాలండి తన జంట ఎవరు అన్నది. నాగార్జున గారు ఇక్కడ ఒక గేమ్ పెట్టడం జరిగింది. ఒక 3 బోర్డ్స్ ఉంటాయి. ఒకటి ఎల్లో, గ్రీన్, రెడ్, ఈ 3 ఏవైతే బోర్డ్స్ ఉంటాయో ఆ బోర్డ్స్లో ఒకటి చూస్ చేసుకోమని అడుగుతున్నారు నాగార్జున గారు. యాష్మి తను చూస్ చేసుకున్న బోర్డుకి ఏదైతే సిమ్టమ్స్ వస్తాయో అంటే కొన్ని పాయింట్స్ ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళు ఎటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు అనే దాని గురించి ఒక 3 పాయింట్స్ ఇవ్వడం జరిగింది. ఆ పాయింట్స్ ద్వారా
తన పార్ట్నర్ ఎవరు అన్నది తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇదంతా ప్రీ ప్లాన్డ్ యాక్చువల్గా చెప్పాలంటే. సో అక్కడ వచ్చిన ఇన్ఫర్మేషన్ని బట్టి నెక్స్ట్ ఎవరు రావాలన్నది బిగ్ బాస్ టీమ్ అనేది సెట్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరిని బహుశా ముందే అడిగి ఉండొచ్చు, మీరు ఎటువంటి క్యారెక్టరిస్టిక్స్ కలిగి ఉన్నారు అనే దాని గురించి. దాని ద్వారా ఇది డిరైవ్ అవ్వడం జరిగిందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ చూస్తే నిఖిల్ రావడం జరిగింది తనకి జోడీగా, యాష్మికి జోడీగా. నిఖిల్ కూడా యాక్టర్ మా టీవీలోనే చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ అభయ్ రావడం జరిగింది. అభయ్ కూడా యాక్టర్, కొన్ని చిన్న సినిమాల్లో చేయడం జరిగింది. ఆయనకి అంత ఫేమ్ రాలేదని ఒక బాధలో ఉన్నారు. బట్ స్టిల్ ఈ బిగ్ బాస్తో తను డైరెక్టర్గా కానీ లేకపోతే యాక్టర్గా కానీ ఇంకా సక్సెస్ఫుల్ అవ్వాలని, తన జర్నీ సాగాలని కోరుకుంటూ తను అడుగు పెట్టడం జరిగింది. అక్కడ తను అడుగు పెట్టిన తర్వాత తన పార్ట్నర్ని చూస్ చేసుకోవాల్సి వచ్చింది. ఇదే సేమ్ ప్రాసెస్ ఏదైతే యాష్మి చేసుకున్నారో ప్రాసెస్, ఈ ప్రాసెస్ ద్వారానే అప్పుడు ప్రేరణ అనే ఆమె ఎంటర్ అవ్వడం జరిగింది. ప్రేరణ కూడా యాక్టరు, ఆమె ఎంటర్ అయింది. వీళ్ళు ఒక జంట, అంటే యాష్మి నిఖిల్ ఒక జంటగా వెళ్ళారు, ప్రేరణ అభయ్ ఒక జంటగా వెళ్ళడం జరిగింది. ఇక ఆ తర్వాత ఒక ప్రమోషన్ కోసం నాగార్జున గారు రాణాని, నివేదితని మరికొంతమందిని పిలవడం జరిగింది 35 ఫిల్మ్ ప్రమోషన్ కోసము. వీళ్ళందరికి కూడా కొన్ని గేమ్స్ కండక్ట్ చేయడం కోసం రాణాని, నివేదితని హౌస్ లోపలికి పంపించడం జరిగింది. ఇలా పంపించి ఒక గేమ్ కండక్ట్ చేసి ఆ గేమ్లో విన్ అయినట్టు ప్రకటించడం జరిగింది. లూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని నాగార్జున గారు మళ్ళీ వచ్చి ఒక బ్యాడ్ న్యూస్ అనేది చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ ఓవరాల్గా ఈ సీజన్ 8లో ఫస్ట్ ఎపిసోడ్లో 3 బ్యాడ్ న్యూస్ అనేది కంటెస్టెంట్స్కి చెప్పడం జరిగింది. 1 by 1 అనేది రివీల్ చేశారు. ఫస్ట్ బ్యాడ్ న్యూస్ ఏమన్నారంటే, ఈ హౌస్లో నో క్యాప్టెన్, అంటే ఈ హౌస్లో క్యాప్టెన్స్ ఎవరు ఉండరు, క్యాప్టెన్స్ లేకుండానే ఈ హౌస్ జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా క్యాప్టెన్ లేదు కాబట్టి నో ఇమ్యూనిటీ అంటున్నారు. అంటే ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రోమోలో నాగార్జున గారు ఒక జీనీ లాగా రావడం జరిగింది. ఆ జీనీకి కొన్ని పవర్స్ ఉన్నాయి, ఆ పవర్స్ యూటిలైజ్ చేసుకుంటున్నారు. ఆ పవర్స్ ద్వారా ఏం కావాలి అని అడగడం జరిగింది. ఇదంతా చూసినట్లయితే ఇక్కడ కూడా ఎవరైతే బాగా టాస్కుల్లో గెలుస్తూ వస్తున్నారో వాళ్ళలో నుంచి ఒకళ్ళు రావడం బహుశా వచ్చి వాళ్ళు కెప్టెన్ అనే పదం కాకపోయినా ఇంకొక రకంగా గేమ్ అనేది ముందుకు సాగించడం కోసం ప్రయత్నిస్తున్నారన్నది అర్థమవుతుంది ఇక్కడ. సో అదొక మొట్టమొదటి హింట్. ఎందుకంటే క్యాప్టెన్ లేకుండా హౌస్ అనేది ఎప్పుడూ రన్ అవ్వదు. సో ఇప్పుడు ఎంత గొప్పగా దీన్ని తీసుకెళ్తారన్నది మనం చూద్దాం. దట్ ఈస్ వాట్ ద ఇంట్రెస్టింగ్ పాయింట్ యాక్చువల్లీ. నెక్స్ట్ ఆదిత్య ఓం అనే ఆయన యాక్టర్ రావడం జరిగింది. ఆయన కొన్ని డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్తో రావడం జరిగింది. నెక్స్ట్ సోనియా ఆకుల, వీరిద్దరూ ఒక జంటగా రావడం జరిగింది. నెక్స్ట్ బెజవాడ బేబక్క రావడం జరిగింది. శేఖర్ భాషా గారు, వీరు ఒక జంటగా రావడం జరిగింది. నెక్స్ట్ కిరాక్ సీత, నాగమణికంట, వీళ్ళు ఈ ముగ్గురు జంటలకి సంబంధించి మళ్ళీ ఒక ప్రమోషన్ కోసం నాగార్జున గారు నాని, అదేవిధంగా నానికి సంబంధించిన మూవీ ఏదైతే ప్రజెంట్ ఉందో ఆ మూవీకి సంబంధించిన కోస్టార్స్ని పిలిపించడం జరిగింది. యాక్టర్ అండ్ యాక్ట్రెస్ ఇద్దరు కూడా మళ్ళీ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడం జరిగింది. అక్కడ కొంత ఫన్నీ కాన్వర్సేషన్ నాగార్జున గారికి నాని గారికి జరిగింది. చాలా చక్కగా జరిగింది అది. సో వారిద్దరూ లోపలికి వెళ్ళిన తర్వాత ఈ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో కొత్తగా వచ్చిన ఈ 3 పేర్స్కి సంబంధించి వాళ్ళకు ఒక గేమ్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ గేమ్లో ఎవరు విన్ అయ్యారు, ఎవరు ఓడిపోయారు అన్న దాన్ని బట్టి మళ్ళీ ఇంకొక బ్యాడ్ న్యూస్ అనేది రివీల్ చేయడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే నాని గారు చేసినటువంటి గేమ్కి సెకండ్ బ్యాడ్ న్యూస్ ఏమొచ్చిందంటే నో రేషన్ అనే దాని గురించి రివీల్ చేయడం జరిగింది. ఈ కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా రేషన్ని సంపాదించుకోవాలి అనే ఒక హింట్ ఇవ్వడం జరిగింది అక్కడ. అంటే రేషన్ ఇవ్వరు పూర్తిగా అనేది చెప్తూనే మీరు ఎంత సంపాదించుకోవాలంటే అంత సంపాదించుకోవచ్చు, అన్లిమిటెడ్ రేషన్ ఉంది ఇక్కడ అన్న దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మీరు గమనిస్తే ఫుడ్ కోసం తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు ఎంత కష్టపడైనా సరే గేమ్స్ ఇంకా ముందుకు తీసుకెళ్తారో, లేదా ఫుడ్ లేదని చిరాకు పడుతూ అనేక రకాల ఫ్రస్ట్రేషన్స్ చూపిస్తారో మనమే చూడాలి. పోయినసారి గమనించాలి, శివాజీ గారు కాఫీ లేదని చెప్పి చాలా ఫ్రస్ట్రేట్ అయ్యారు మొట్టమొదటి రోజు నుంచే. సో ఏదో ఒక రకంగా ఒకటి లేదని కానీ ఒకటి ఉందని కానీ ఏదో ఒక రకంగా అక్కడ కంటెంట్ క్రియేట్ చేయడం కోసం చేసినటువంటి పని. సో లెట్స్ సీ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి దేర్, ఎలా ఉంటుంది చూద్దాం. నెక్స్ట్ 11th క్యాండిడేట్గా పృథ్వీరాజ్ రావడం జరిగింది. యాక్టర్ పృథ్వీరాజ్ గారు. యాక్టర్ పృథ్వీరాజ్ గారికి జోడీగా యాంకర్ విష్ణుప్రియ రావడం జరిగింది.
నెక్స్ట్ నైనిక డాన్సర్, ఆమె డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో రావడం జరిగింది. ఆమెకి జంటగా నబీల్ అఫ్రిది అని, ఈయన యూట్యూబర్. ఈయన యూట్యూబ్ వరంగల్ డైరీస్ అనేది అంత ఫేమస్ అవ్వడం ద్వారా రావడం జరిగింది. ఇంకా చూసినట్లయితే ఎక్కువగా యూట్యూబర్స్ ముగ్గురు ఉన్నారండి ఇక్కడ. బేబక్క, బెజవాడ బేబక్క గురించి అందరికీ తెలిసిందే. ఆమె చాలా ఫన్నీ కంటెంట్ జనరేట్ చేస్తూ చాలా చక్కగా యూఎస్ గురించి, ఇండియా గురించి, హైదరాబాద్ గురించి, ఇంకా మంచు లక్ష్మి గారి యాక్సెంట్ని తను ఇమిటేట్ చేస్తూ అనేక రకాలుగా అందరిని ఎంటర్టైన్ చేశారు యూట్యూబ్లో. ఆమెకి అవకాశం ఇచ్చారు. అదేవిధంగా నెక్స్ట్ యూట్యూబరు కిరాక్ సీత అని ఆమె బోల్డ్ కంటెంట్ చేస్తూ చాలా హైలైట్ అవ్వడం జరిగింది. తను చేసిన కంటెంట్కి అనేక రకాల విమర్శలు వచ్చినప్పటికీ కూడా తను ఎంత గొప్పగా ముందుకు వెళ్ళాలి అనే విధానం గురించి తను ఒక ఇన్ఫర్మేటివ్ ఎమోషనల్ ఏవీతో ఇక్కడ అడుగు పెట్టడం జరిగిందండి. చాలామంది ఇన్స్పైర్ అయి ఉండొచ్చు, చాలా ఇన్ఫర్మేషన్ పొందుండొచ్చు, లేదా చాలామంది ఈమె ఇట్లాంటిది అట్లాంటిది అని అనుకుని ఉండొచ్చు. బట్ ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ పర్స్పెక్టివ్. లెట్స్ సీ వీళ్ళు ఎలాగా ముందుకు వెళ్తారు, ఏ విధంగా సమాజానికి మంచి చేస్తారో లేకపోతే ఎటువంటిది ఉంటుంది అన్నది మనం ముందు చూద్దాం. నెక్స్ట్ నబీల్ అఫ్రిది అని ఆయన చెప్పాను కదండి, వరంగల్ డైరీస్ అనే ఛానల్తో ఆయన సక్సెస్ అయ్యి చాలా చక్కగా వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటున్న ఒక సాధారణమైనటువంటి యూట్యూబర్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇప్పటిదాకా వచ్చిన కంటెస్టెంట్స్ 1 నుంచి 14 వరకు చూసినట్లయితే పోయినసారిలాగా కామన్ మ్యాన్ కేటగిరీ అనేది లేదు ఇక్కడ. గమనిస్తే యూట్యూబర్ కేటగిరీనే మనం ఇక్కడ కామన్ మ్యాన్ కేటగిరీగా బహుశా కన్సిడర్ చేసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళందరూ ఏ ఒక్క స్టేజ్ లేని వాళ్ళు, ఏ ఒక్క సినీ ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు కాబట్టి వీళ్ళని మనం అలా అనుకోవచ్చు. నెక్స్ట్ 14th కంటెస్టెంట్ మొత్తం ఎంటర్ అయిపోయిన తర్వాత నాగార్జున గారు అనిల్ రావిపూడి గారిని పిలవడం జరిగింది. ఆయనకు ఒక బాధ్యత అప్పగించి ఆయన్ని మళ్ళీ హౌస్లోకి పంపించడం జరిగింది. ఇందాక ఎలా అయితే వచ్చారో రానా గారు కానీ, నాని గారు కానీ, అలాగే అనిల్ రావిపూడి గారు వెళ్ళారు. ఇక్కడే అతిపెద్ద ట్విస్ట్ ఉందండి. సో ఇక్కడ బ్యాడ్ న్యూస్ 3ని రివీల్ చేయడం కోసం, గేమ్ కోసం ఆయన పంపిస్తే ఆయన పెట్టిన హడావిడి అంతా ఇంత కాదండి. తన యాక్టింగ్ స్కిల్స్తో కాసేపు ఉక్కిరి బిక్కిరి చేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ, సో నేను ఒక కంటెస్టెంట్ని బయటకు తీసుకెళ్ళిపోవాలి అని ఒక ఫన్నీ వేలో చెప్తారు. బట్ చూసే వాళ్ళకి మనకు అర్థం అవ్వచ్చు. బట్ ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే చాలా భయంగా ఉంటుంది. ఎందుకంటే ఇదంతా కూడా మీరు చూసినట్లయితే ప్రతి ఒక్కరూ ఒక్కొక్క నేపథ్యంతో వచ్చారు, ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్తో వచ్చారు, ఒక్కొక్క ఆశ, హోప్తో వచ్చున్నారు. ఒక్కసారిగా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతున్నాను, దిస్ ఇస్ ద ట్విస్ట్, దిస్ ఇస్ సీజన్ 8 ఇన్ఫినిటీ అనుకుంటూ చెప్పడం ద్వారా వాళ్ళు చాలా భయపడ్డారు. ఎనీహౌ ఓటింగ్స్ అంతా జరిగింది. మొత్తం మేము చూసినట్లయితే ముందు జరిగిన గేమ్లో ఎవరైతే ఓడిపోయారో వాళ్ళందరినీ పిలిచారు, 2 జంటల్ని. ఆ 2 జంటలు చూసినట్లయితే ముందు ఓడిపోయిన జంటల్లో కిరాక్ సీత నాగమణికంట, ఆదిత్య ఓం సోని ఆకుల వీళ్ళు ఉండడం జరిగింది. అభయ్ ప్రేరణ ఫస్ట్ సారి గేమ్లో ఓడిపోయినారు, వాళ్ళని. నెక్స్ట్ కిరాక్ సీత నాగమణికంట వీళ్ళిద్దరు పేర్స్ని ఇవ్వడం జరిగింది. అక్కడ జరిగినటువంటి ఓటింగ్స్లో 5 ఓట్లు నాగమణికి అందరూ వేయడం జరిగింది. దాంతో నాగమణి చాలా ఎమోషన్ అయ్యాడు. ఎందుకంటే తను ఎంటర్ అయ్యేటప్పుడే నాగార్జున గారికి, లేకపోతే తన ఏవి చూసే మనకు అర్థమవుతుంది, బట్ కంటెస్టెంట్స్కి అర్థం కాకపోవచ్చు అక్కడ ఉన్న వాళ్ళకి. సో తను ఎంత ఎమోషనల్గా మాట్లాడున్నాడు, అదేవిధంగా తన లైఫ్లో ఏం కోల్పోయాడు అన్న దాని గురించి చెప్పడం జరిగింది. సో తనని చూసినప్పుడు అందరికీ అనిపించింది సంథింగ్ ఇతను ఏదో చేయాలనుకుంటున్నాడు అని. నేను ఖచ్చితంగా ఇది నా చివరి అవకాశంగా నేను ముందుకు వచ్చాను అని చెప్పి తను చెప్పడం జరిగింది. ఆ బాధను తట్టుకోలేక 5 ఓట్లు వేసి తనను బయటికి పంపిస్తున్నారనే బాధతో తను వెంటనే అక్కడే రియాక్ట్ అయిపోతాడు. నేను ఎందుకు వచ్చానంటే ఇది మీ అందరికీ బహుశా ఇది వన్ ఆఫ్ ది ఛాన్సెస్, బట్ ఇట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ ఛాన్స్ ఫర్ మీ అని చెప్పి తన బాధను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అనిల్ రావిపూడి గారు చూస్తూనే ఉన్నారు. బట్ స్టిల్ ఆయన గేమ్ ఇదే చేస్తూనే ఉన్నారు, ప్రాంక్ అంతా. సరే ఎనీహౌ లాస్ట్కి అంతా అయిపోయిన తర్వాత తీసుకెళ్ళిపోతూ నువ్వెవరితోన్నా బాయ్ చెప్పాలంటే చెప్పిరండి అని చెప్పి ఇవ్వడం జరిగిన సమయం. ఆ సమయంలో కాసేపు అందరూ మళ్ళీ ఆయనకి సారీ చెప్పడం జరుగుతుంది. బట్ ఆ సారీని యాక్సెప్ట్ చేయకపోవడము, ఇంకా వాళ్ళని ఇలా చెప్తున్నప్పుడు అనిల్ రావిపూడి గారు మళ్ళీ కన్ఫర్మేషన్ ఇవ్వడం, ఇదంతా ఒక ప్రాసెస్లో భాగం. బిగ్ బాస్ నిర్ణయించింది ఇది, వీళ్ళందరికీ ఏ అవకాశం అవసరం లేదు ఇట్లాగా, బట్ తప్పదు చేయాలి అని చెప్పి చెప్పుకుంటూ రావడం జరిగింది. బట్ ఎనీహౌ హీ ఫెల్ట్ వెరీ బ్యాడ్ అండ్ హీ వాజ్ సో ఎమోషనల్. సో ఆ టైంలో ఆయన మళ్ళీ ఒక పాట ఏదైనా పాడమంటే తను ఒక దేవుడి పాట పాడుతూ ఉన్నారు.
ఆ పాట కూడా పాడలేని విధంగా ఆయన ఎమోషనల్ అవ్వడం జరిగింది. సో అంటే అతని యొక్క బిహేవియర్ లేకపోతే అతని యొక్క యాటిట్యూడ్ అనేది చాలా ఈజీగా మనకి తెలుస్తుంది అతను ఎంత ఎమోషనల్గా అటాచ్ అయి ఉన్నారు కొన్ని విషయాలకన్నది. సో ఫైనల్గా ఈ నాగమణికంఠాన్ని తీసుకెళ్ళబోతూ లాస్ట్కి అంతా అయిపోయింది అనుకునే సమయంలో లేదు ఇదంతా ప్రాంక్ అని చెప్పి మళ్ళీ ఆయన రివీల్ చేయడము, ఆయన్ని మళ్ళీ లోపలికి తీసుకురావడం. అప్పుడు కానీ నాగమణి కొంచెం కుదుట పడలేదు. అప్పటి వరకు నాగమణికంఠ చాలా ఫ్రస్ట్రేషన్లో లేకపోతే చాలా బాధ నిరుత్సాహంతో ఉన్నాడు. సో ఏదో సాధిద్దాము అని అనుకునే లోపు ఏదో జరిగిపోయిందనే ఒక ఫీలింగ్ ఆయనలో నేను చూడడం జరిగింది ఒక వ్యూవర్గా నేను. సో ఈ రకంగా జరిగింది. లాస్ట్కి ఫైనల్గా మళ్ళీ ఒక గేమ్ ఆడించారు. ఆ గేమ్ ఆడించిన తర్వాత ఎవరైతే విన్ అయ్యారు అనే దాని గురించి, ఎవరు ఓడిపోయారనే దాని గురించి కూడా చెప్పడం జరిగింది. అక్కడ విన్ అయిన వాళ్ళు ఎవరంటే నబీల్ అఫ్రిది, నైనికా వాళ్ళు విన్ అవ్వడం జరిగింది. ఆ గేమ్లో ఒక బాల్ను ఊదుకుంటూ ఒక హోల్లో నెట్టాలి, అది గేమ్ విన్ అవ్వడం జరిగింది. సో ఫైనల్గా థర్డ్ బ్యాడ్ న్యూస్ అనేది చెప్పడం కోసం నాగార్జున గారు వాళ్ళందరినీ ఒక రూమ్కి రమ్మంటారు. అక్కడ వాళ్ళందరికీ చెప్పింది ఏంటంటే ప్రైజ్ మనీ ఏముందో చూద్దామని అంటారు. 0 ప్రైజ్ మనీగా చూపించడం జరుగుతుంది. అంటే ప్రతిసారి ప్రైజ్ మనీ అనేది కొన్ని రోజుల తర్వాత అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఏంటి అది, అసలు ఏమి ఇవ్వబోతున్నారు, ఎంతవరకు మనకి వస్తుంది అన్నది. ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రైజ్ మనీ కోసమే వెళ్ళటం లేదండి. చాలామంది వాళ్ళ యొక్క ఫేమ్ కోసము, వాళ్ళు బాగా ఎదగడం కోసము, అవకాశాలు తెచ్చుకోవడం కోసము, ప్రజలందరికీ తెలియాలని అనే ఒక కోరికతో వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. సో అదే బిగ్గెస్ట్ ప్రైజ్ నిజానికి చెప్పాలంటే. మిగిలినంతా ఎవరు పట్టించుకునేవారు కాదు. అఫ్ కోర్స్ దట్ ఈస్ దేర్ ఇన్ ద మిడ్ ఆఫ్ ది సీజన్. ఇప్పుడు ఏంటంటే ముందుగానే 0 అనేది చూపించడం జరగడంతో ఇక్కడ చాలామంది అనేక రకాల ట్విస్టుల్ని గమనించడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యూ అనేది చెప్పడం జరిగింది. మేబీ మనము గేమ్స్ ఆడి సాధించుకోవాలేమో, ఒక్కొక్క రూపాయి పెంచుకుంటూ వెళ్ళాలేమో, ఇట్ మే గో లైక్ ఎనీథింగ్. ఇలాగ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఊహించుకుంటున్నారు ఎంత రావాలనేది. అప్పుడు బిగ్ బాస్ తెలియజేయడం జరుగుతుంది, అవును మీరు సాధించాల్సిన దాన్ని బట్టే ఈ యొక్క ప్రైజ్ మనీ అనేది నిర్ణయించడం జరుగుతుంది అన్న విధంగా ఆయన ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఈ యొక్క సీజన్ 8 గ్రాండ్ లాంచ్ అనేది జరిగింది. గృహప్రవేశం ముఖ్యంగా 7 జతలతో గృహప్రవేశం బిగ్ బాస్ చేయించడం జరిగింది. సో ఇదండి ఈరోజు యొక్క రివ్యూ. మీకు నచ్చినట్లయితే మీ ఆచార్య ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట బెల్ని క్లిక్ చేసి మా యొక్క అప్డేట్స్ని పొందండి. మీరందరూ ఈ బిగ్ బాస్ సీజన్ 8లో నాతో కలిసి జర్నీ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.